హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లు మగ్గంలో మనకి పిక్కర్ యాక్షన్ మనకి ఎలా పెట్టుకోవాలి అంటే మనకి మ్యాంగో టైమింగ్ అన్నా పిక్కర్ టైమింగ్ అన్నా ఒకటే ఈ యాక్షన్ అన్నా కానీ ఈ యాక్షన్ మనకు ఈ మ్యాంగో టైమింగ్ కరెక్ట్గా ఏ పక్క ఉంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అవతల పక్క యువతల పక్క చెక్ చేస్తారు కానీ ఏ పక్క కరెక్ట్గా ఉంది అని తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. అందుకే ఈ వీడియో చేస్తాను. చూడండి, ఎప్పుడన్నా కానీ మనం పవర్లు మగ్గంలో ఇట్లా మ్యాంగో టైమింగ్ అనేది మనకు తప్పు ఉంటే మనకు ఇప్పుడు నేను చెప్పినట్లు చూసి మీకు పిక్కర్ యాక్షన్ అనేది ఏది కరెక్ట్గా ఉందో చూసి పెట్టుకోండి. మీకు బాగా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ మ్యాంగో టైమింగ్ అనేది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మగ్గంలో మనకి పిక్కర్ యాక్షన్ అనేది మనకు ఏది కరెక్ట్గా ఉంది అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే మనకు అవతల పక్క అయినా మ్యాంగో టైమింగ్ అనేది తప్పవచ్చు, మనకి యువతల పక్క అయినా తప్పవచ్చు అనమాట. దానిలలో మనకు ఏ పక్క కరెక్ట్గా ఉంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ పిక్కర్ యాక్షన్ అనేది మీరు తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ పక్క కరెక్ట్గా ఉంది, ఆ పక్క కరెక్ట్గా లేదు అనేది అనమాట. ఇప్పుడు మనం ఈ యాక్షన్ అంటే మనకు పిక్కర్ టైమింగ్ అనే ఒకటే, ఈ షటిల్ టైమింగ్ అనే ఒకటే అనమాట. మామూలుగా అయితే దీన్ని షటిల్ అంటారు. ఈ షటిల్ యాక్షన్ అనమాట పిక్కర్కు అంతా మనకు ఈ మ్యాంగో టైమింగ్లోనే ఉంటుంది. మనం కరెక్ట్గా ఏది కరెక్ట్గా ఉంది అనేది తెలుసుకోవాలి కదా. దాని గురించి మీకు ఈరోజు చెప్తాను. చూడండి, ఎప్పుడన్నా కానీ మీరు మ్యాంగో టైమింగ్ ఏ పక్క కరెక్ట్గా ఉంది, ఏ పక్క కరెక్ట్గా లేదు అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ వీడియోలో మనం ఈ యాక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే మనకు మ్యాంగో టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు బాగా నీట్గా అర్థమైపోతుంది ఈ పిక్కర్ యాక్షన్ అంటే ఏమిటి, ఎక్కడ పెడతారనేది. ఓకే గైస్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తాం. ఫస్ట్ మనం కొమ్ము అనేది పెట్టాలన్నమాట. కొమ్ము పెడితేనే మనకి కొమ్ము కొట్టేసి మనకు వస్తుంది. ఫస్ట్ ఎప్పుడన్నా కానీ మనం మ్యాంగో టైమింగ్ అనేది పిక్కర్ పెడితే మనకి కొమ్ము పెడితే మనకి పిక్కర్ అనేది కొట్టేకి వస్తుంది అనమాట, లేకపోతే కొట్టదు. ఇలా ఫస్ట్ మనము కొమ్ము అనేది పెట్టండి. ఈ బాక్స్లో కొట్టేటట్టుగా ఉండాలి. పై బాక్సుల్లో పెట్టకండి, కొట్టేసాటికి పెట్టండి అనమాట. ఆ బాక్స్లో పెట్టండి. బాక్స్లో పెట్టేసి మనం ఇక్కడ చక్రం ఉంటుంది కదా, ఈ చక్రం అనేది తిప్పాలన్నమాట. చిన్నగా మనం ముందరికి పెట్టాలి. మీకు ఈ పిక్కర్ యాక్షన్ తెలిసిపోతుంది. చూడండి ఎక్కడ కొడతాను అనేది. ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు క్లాత్కి అనేది ముందరికి వచ్చింది మగ్గం. చూడండి, ఇలా మనకి క్లాత్కి అనేది ఆనుకుంది. అయినా మనకు యాక్షన్ అనేది జరగలేదు కదా, కొట్టలేదు పిక్కర్ అనేది. ఇప్పుడు మళ్ళీ మనకు మగ్గం అనేది వెనక్కి పోతుంది. చూడండి, ఇలా వెనక్కి అనేది వస్తుంది. మనకు క్లాత్కు తగిలి మనకు మగ్గం అనేది వెనక్కి వస్తుంది. గమనించండి, ఇలా మనకు పూర్తిగా వెనక్కి అనేది వస్తుంది. ఇంకా మనకు యాక్షన్ అనేది జరగలేదు. ఇలా ఇప్పుడు మనకు యాక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఇలా మనకు పూర్తిగా ఇంకా వెనక్కి అనేది రాలేదు, కొంచెం ఉంటుంది గ్యాప్, ఒక అర్ధించులాగా. ఇప్పుడు మనం ఈ చక్రం తిప్పుతాం కదా, ఈ చక్రానికి మనకు సాఫ్ట్ ఉంటుంది ఈ యూబెండ్ రాడ్. ఈ యూబెండ్ రాడ్ను మనం గమనించాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ కనిపించేది యూబెండ్ రాడ్ అనమాట. ఈ యూబెండ్ రాడ్ ఇట్లా కింది పక్కకు పోవాలి. కింది పక్కకు ఎప్పుడు పోతుందో మనకు మగ్గం అనేది ముందరికి వచ్చి మళ్ళీ పూర్తిగా వెనక్కి పోతుంది. అప్పుడు మనకి యూబెండ్ రాడ్ అనేది ఇలా కిందికి వస్తుంది. ఇది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. టైమింగ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. వీటికి వచ్చినప్పుడు మనకి పిక్కర్ అనేది యాక్షన్ రావాలి. ఇది గమనించండి, మనకి యూబెండ్ రాడ్ వచ్చేసి ఇలా రావాలి మనకు. అప్పుడు కరెక్ట్గా పిక్కర్ అనేది యాక్షన్ జరగాలన్నమాట. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మనకు మ్యాంగో చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా మనకు మ్యాంగో కొట్టేకి రెడీగా ఉంటుందన్నమాట. ఇట్లా చూసుకోవాలన్నమాట. ఈ మూడు మనం కరెక్ట్గా చూసుకోవాలి. మీరు ఒకవేళ మనకు తేడా ఉందనిపిస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్నే మనం చేంజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మ్యాంగో టైమింగ్ అంటే దీన్నే మనం చేంజ్ చేసుకోవాల్సింది. ఈ రెండు నట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు నట్లు మనం లూజ్ చేస్తే
మనకి ఈ మ్యాంగో అనేది ముందరికి వెనక్కి సర్దుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది. ఇలా మనం ఈ 3 చూసుకోవాలి. మనకు ఈ 3 మనం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యువతల పక్క మనకు ఈ చక్రం ఉంటుంది కదా, ఈ చక్రం ఉండే పక్క మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ పక్క కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ అవతల సైడు దీని లెవెల్ చూసుకొని దాని లెవెల్ అనేది మార్చుకోవాలి. ఇది ఫస్ట్ మీరు ఈ పక్క మనకు చేంజ్ అనేది చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉందా లేదా అనేది. చూడండి, ఇప్పుడు 7 కొట్టేకి కరెక్ట్గా వస్తుంది. మనం 7 కొడతానే ఒక 1/2 ఇంచ్ వెనక్కి అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు కరెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. ఈ 7 కొట్టే దాంట్లోనే మనకు 7 కొట్టేది మనకు తప్పిపోతే ఏమవుతుందంటే మనకు ముందే కొట్టడం కానీ కొని లేటుగా కొట్టడం కానీ జరుగుతుంటుంది అనమాట. ముందే కొడితే ఏమవుతుందంటే బాక్స్ అనేది మనకు పూర్తిగా పైకి వచ్చిండదు అనమాట. అవతల పక్క మనకు పైకి అనేది వచ్చిండదు. అప్పుడు వెంటనే కొడుతుంది, బాక్స్లోకి నీట్గా వెళ్ళదనమాట. అలా కాకుండా కానీ మనకు ఇంకా కొంచెం లేటుగా కొడితే బాక్స్ మారుతూ ఉంటుంది, రెండో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా కొమ్ము అనేది ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ఈ యాక్షన్ అనేది మనకు సరిగ్గా లేకపోతే కొమ్ము ఎగిరిపోవడం కానీ మనకు వేరే బాక్స్లోకి పోవడం కానీ ఇలా జరుగుతుంది అనమాట. మీరు ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ యాక్షన్ బట్టి మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు, మనకి ఈడే తెలిసిపోతుంది అనమాట. మ్యాంగో టైమింగ్ 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇట్లా మ్యాంగో మన బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ అనేది దీని మీద కరెక్ట్గా పైకి వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనం అవతల పక్క కూడా చూసుకోవచ్చు అనమాట. అవతల పక్క కరెక్ట్గా ఉండాలి. అలా ఇట్లా 2 పక్కల మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ గోలీ ఉంటుంది కదా, ఈ గోలీ మనకు ఈ కొండి మీదకి బాగా నీట్గా పైకి వచ్చేటట్టుగా చూసుకోండి. మనకు ఈ పక్క చక్రం ఉంటుంది కదా, ఈ చక్రం అనేది తిప్పి మనం ఇట్లా కరెక్ట్గా పెట్టండి. ఇలా పెట్టి మీరు ఈ పక్క ఎలా ఉందో కరెక్ట్గా మనం అవతల పక్క కూడా అలాగే ఉండాలన్నమాట. ఏ పక్క మనకు చేంజ్ ఉండకూడదు, కొంచెం కూడా చేంజ్ అనేది ఉండకూడదు అనమాట. ముందరికి ఉండకూడదు, వెనక్కి ఉండకూడదు. కరెక్ట్గా ఇట్లా పెట్టి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ పక్క బాగా కరెక్ట్గా పెట్టేసి మీరు అవతల పక్క తేడా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇట్లా మనకి ఈ మ్యాంగోకి మనకి ఇక్కడ నట్లు ఉంటాయి చూడండి, ఈ 2 నట్లు లూజ్ చేస్తే మనకి మ్యాంగో అంతా సర్దుకుంటుంది అనమాట. ఈ 2 ఉంటాయి మ్యాంగోలు అనేది, కింది పక్క ఒకటి, ఇది ఈ పక్క ఒకటి. మీకు ఇది చేంజ్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ 7వ నట్టు మనకు ఆ నట్టు, ఆ 2 నట్లు లూజ్ చేస్తే మనకు ఓన్లీ ఈ మ్యాంగో మాత్రమే మనకు ముందరికి వెనక్కి సర్దుకుంటుంది అనమాట. ఈ చక్రం అంతా ఏం సర్దుకోదు, మనకి ఇది మాత్రమే మనకు ముందరికి కానీ వెనక్కి కానీ సర్దుకుంటుంది అనమాట. దీన్ని చూసి మనం ఈ లెవెల్ అనేది ఈ పిక్కర్ యాక్షన్ మనం ఇక్కడ మనకి ఈడ సెట్ చేస్తే మనకు అక్కడ అనేది చేంజ్ అవుతుంది అనమాట. పిక్కరు ఈడ చేంజ్ చేస్తేనే మనకు అక్కడ పిక్కర్ అనేది కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. అర్థమైంది కదా గాయస్? ఇలా మనం ఈ మ్యాంగో టైమింగ్ అనేది పిక్కర్ యాక్షన్కు కరెక్ట్గా నీట్గా సెట్ చేసినామంటే మనకి కొమ్ము బాగా నీట్గా వెళ్తుంది అనమాట. ఓకే గాయస్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు పవర్లు మగ్గంలో ఏమన్నా కానీ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి.